ఫేవరెట్ ఫుడ్ అన్న? హోమ్ ఫుడ్. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. మీ బిగ్ బాస్ లో బెస్ట్ మూమెంట్ ఏదన్నా ఒక బెస్ట్ మూమెంట్ షేర్ చేసుకోండి అన్న. నా బెస్ట్ మూమెంట్ అంటే 9th వీక్ ఎలిమినేట్ అవడం అన్న. నన్ను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే. అందరికీ తెలియదు మీ ఫస్ట్ క్రష్. ఫస్ట్ క్రష్ నేను ఆల్రెడీ చెప్పేసిన, అంటే మా రిలేటివ్స్లోనే నా ఫస్ట్ క్రష్ తను ఉండే, కానీ అది పక్కకు పెడితే నా ఫస్ట్ క్రష్ అంటున్నావు కదా. ఫస్ట్ క్రష్ అంటే ఒకటే ఉంటుంది అన్నకి చాలా ఉన్నాయి ఫస్ట్ క్రష్. అంటే అట్లా కాదు. పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేయాలంటే నాన్ వెజ్ తినాల్సిందేనా? నాన్ వెజ్ తినాలి అంటే ప్రోటీన్, మనకు న్యాచురల్ ప్రోటీన్ దానిలో దొరుకుతుంది. సో చికెన్లో బాగా దొరుకుతుంది, ఫిష్లో ఉంటుంది, అందుకనే ఇంకా ఎగ్స్లో ఉంటుంది. ఎగ్స్ ఎన్ని తింటాం, ఎగ్స్ చాలా తింటా, అంత ప్రోటీన్ కావాల్సి వస్తుంది కాబట్టి. ఎన్ని గుడ్లు వస్తాయో ఉడుకుతా ఉంటాయి కదా గుడ్లు. నాకు గుడ్లు పెరుగుతాయి, గుడ్ల కుండ పెరుగుతుంది అనమాట. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. నువ్వు వేరే ఛానల్లోకి వెళ్తున్నావు, WWE అదే www. ఇంకేటికి పోతున్నావు. 3 డబ్బులు రావాడ, ఓన్లీ 2 డబ్బులు వస్తాయి. టైం అన్న 2:30 అయింది కాదు. నాటుకోడి చికెన్, అబ్బా ఏం స్మైల్ వచ్చింది. వితౌట్ ఆయిల్ తిన్నా. నాటుకోడి చికెన్ వితౌట్ ఆయిల్ ఎత్త తింటామన్న. ఆయిల్ తేలుతా ఉంటా, ముక్క దాంట్లో మునిగి మామూలుగా తింటా ఉంటా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికే. డైట్ సంబంధించిన ఫుడ్ నేను చేయించిన, అది నీకు తినిపిద్దాము అంటే డైట్ ఫుడ్ అనేది అమ్మో డైట్ ఫుడ్ అది ఏం టేస్ట్ ఉండదు అనే ఫీలింగ్ నీకు తీసేసి, అమ్మ డైట్ ఫుడ్లో కూడా ఏమైనా టేస్ట్ ఉందా అనిపిద్దామని పిలిపించినాను. మర్చిపోకుండా మీరు మర్చిపోరు, ఎందుకంటే ఇలాంటి మనిషి ఉంటే ఎవరు మర్చిపోలేము, ఎందుకంటే నేనే మర్చిపోలేను మనోడిని. సో మర్చిపోకుండా టేస్టీ తేజాకి ఆగుబాయి ఏం నవ్వుడది చెప్పని చెప్పినాక నవ్వు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టేస్టీ తేజ. అండ్ దాంతోపాటు మన విశ్వ అడ్డాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫుడ్ విత్ ఫన్. చాలా సెకలు ఉన్నారా నీలో. ఫన్ అది ఫన్లా లేదా, అది ఫుడ్ విత్ ఫన్ అన్న. పూల్ ఏంది, ఫుడ్ విత్ ఫన్. ఫుడ్ విత్ ఫన్ మొత్తం చెప్పు, మెల్లగా చెప్తారా. ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్. ఇంత ఉందా డైలాగ్ అన్నట్టు ఉంది అది. నీ బాధటి బామ్మది. అలానే కదా యాక్చువల్ గా ఈ రోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విశ్వ అన్న పిలవగానే మా టేస్టీ తేజాకి వచ్చినందుకు. అండ్ నేను ఈ విషయం మీ అందరి ముందు తెలియజేసుకోవాలండి. ఫస్ట్ నేను ఒక సెలబ్రిటీ, నేను ఎంటెక్ చదువుతున్నప్పుడు నాకు ఇప్పటి నుంచో ఆర్టిస్ట్గా వెళ్ళాలని చెప్పి ఎంతో కోరికలు ఉండేవి. బట్ మనకేమో సరైన కాంటాక్ట్ ఉండదు. నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలని తెలియదు. ఆ టైంలో నేను విశ్వ అన్నకి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టా, బ్రదరు నాకు ఇంట్రెస్ట్, నేను ఆర్టిస్ట్ అవుతాను అని. అసలు ఆ టైంలో ఆయన రియాక్ట్ అవుతారని కూడా నేను అనుకోవాలా. రియాక్ట్ అయ్యి అవునా నువ్వేం చేస్తావు ఏంటంటే నాకు 2-3 వీడియో క్లిప్లు పంపించా. సరే రా బ్రదరు చూద్దామని ఫస్ట్ నన్ను జబర్దస్త్కి ఇన్వైట్ చేసింది విశ్వ అన్న. దానికన్నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే నేను ఎంతోమందికి మెసేజ్ కానీ ఏం పెట్టినా కానీ మనకి డైరెక్ట్ కాంటాక్ట్ అంటూ ఉండదు. నేను అక్కడ దాకా వచ్చి ఒక హోప్ ఇచ్చారన్న నాకు. పర్లా మనం అక్కడ దాకా వెళ్ళొచ్చు, మనం కొంచెమైనా చెయ్యొచ్చు అనే హోప్ ఇచ్చారు. మీరు ఇచ్చిన లూప్ పట్టుకొని నేను వచ్చేసి లూపు ఏమన్నా రైమింగ్ అర్థం ఉంటుంది అప్పుడు. బట్ ఫీలింగ్ సో హ్యాపీ తేజ. అంటే నువ్వు పంపించిన వీడియోస్ కూడా నాకు గుర్తున్నాయి. నువ్వు యాంకరింగ్, మీ కాలేజ్లో చేసిన యాంకరింగ్స్ అవే కదా నువ్వు పంపించింది. అవునా నాన్న, ఆల్మోస్ట్ 2016లో పంపించాను, 2022 ఈ రోజు కూడా గుర్తుపెట్టుకొని అది చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది బేసిక్గా. బట్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే అప్పుడు నేను ఇన్వైట్ చేస్తే నా టీంలోకి వచ్చినావు. అవునన్నా. బట్ అట్లా ఇన్వైట్ చాలామందిని చేస్తాము, దాన్ని నిలుపుకొని కష్టపడంత పైకి రావడము. అండ్ ఈరోజు నువ్వు ఈ స్టేజ్లో ఉండడం నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే ఒక టాలెంటెడ్గా ఉన్న పర్సన్కి నేను ఒక చిన్న ఛాన్స్ ఇచ్చాను నిజంగా చెబుతున్నాగా. ఓకే నేను చేయగలను హోప్ అయితే మీ ద్వారా వచ్చింది. దానికి నేను ఎప్పటికీ మీకు చాలా కృతజ్ఞతలు ఉంటాను. అమ్మ మధ్యలో తెలుగు కూడా వచ్చింది అప్పుడప్పుడు, ఓకే తట్టుకోండి ఏం కాదు. అండ్ థ్యాంక్ యూ అన్న. నేను అప్పటి నుంచి మీ యొక్క గ్రోత్ని చూస్తానే ఉన్నాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యువ సీరియల్ నుండి స్టార్ట్ చేశారు కెరీర్. అండ్ నెక్స్ట్ సత్తి క్యారెక్టర్ మీరు బాగా వెళ్ళిపోయింది జనాల్లోకి. అన్న సీరియల్ పేరేంట రాంబాబు గంగతో రాంబాబు. జీ తెలుగులో అప్పట్లో బీభత్సంగా చూసేవాళ్ళం. ఆ తర్వాత జబర్దస్త్ కానీ ఇంకా సీరియల్స్ వచ్చేసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మన లేటెస్ట్గా బిగ్ బాస్లో కూడా మామూలు గల సెన్సేషన్ బీభత్సంగా.
అన్న వన్ క్వశ్చన్ అన్న, బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ వాట్ ఈస్ ద చేంజ్ యూ అబ్జర్వ్డ్ ఇన్ అవర్ లైఫ్? నా లైఫ్లోనా బిగ్ బాస్ అనేది అందరికీ మంచి ప్లాట్ఫామ్. సో బిఫోర్ ఆఫ్టర్ నేను చెప్పాలి అంటే బిఫోర్ కన్నా ఆఫ్టర్ మనకు 100% ఒక లైమ్ లైట్, ఇంకా మంచి లైమ్ లైట్లోకి వచ్చినాం. అంటే ఆ లైమ్ లైట్ ఎలాంటిది అంటే రెయిన్బో లాంటిది. సో ఆ రెయిన్బో వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి, కానీ ఆ రెయిన్బోని అట్లనే చూసుకుంటా ఫీల్ అయిపోయి ఉంటే కాదు అని నేను అనుకుంటా ఎప్పుడు. సో ప్రతిరోజు అదో ఏదైతే వచ్చిందో పేరు రావడం చాలా కష్టము, ఆ పేరుని కాపాడుకొని నిలుపుకోవడం ఇంకా కష్టము. సో నా ఫండా ఈ ఆల్మోస్ట్ 20 years నుంచి నాది అదే. పేరు కోసం కష్టపడతా, వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి కష్టపడతా. సో ఇప్పుడు ఉన్న పేరు నాకు కాపాడుకుంటే చాలు. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడంగానే ఎవరికైనా కానీ మీ ఫిజిక్ అన్న ఫిజిక్ బీభత్సంగా అట్రాక్ట్ చేసేసిద్ది. సరే ఓకే, ఏ అట్ట కాదు, తడారిపోయి అట్టన్నా అంతే అన్న. అంత ఇట్లా అనేసరికి ఇదేంటి తేజ ఆ టైప్ కాదే అనుకున్నాను. తడారిపోయి అన్న అంతే, అంతకుమించి చేయలేదన్న. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుండి కష్టపడి అది బిల్డ్ చేశారు నా బాడీని? 2002 నుంచి నేను ఎక్సర్సైజ్ అంటే నేను చిన్నప్పటి స్పోర్ట్స్ మ్యాన్, బట్ జిమ్ చేయడం అనేది 2002 నుంచి చేస్తున్నా. 2002 2022 వచ్చింది, 20 ఏళ్ళు కంటిన్యూస్గా అంటే ఆన్ అండ్ ఆఫ్ అంటే క్యారెక్టర్కి తగ్గట్టు మోల్డ్ అవుతూ ఉంటాను. సో కొన్ని క్యారెక్టర్స్కి ఎక్కువ బాడీ అవసరం ఉండదు, బట్ డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంటా. ఇంత పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేయడం మన వల్ల కాదు. అంటే అంతకన్నా ఎక్కువ నా బుడ్డోడికి నేను రోల్ మోడల్గా ఉండాలనుకుంటా. సో పెళ్ళైన తర్వాత అందరు చాలామంది నేను జిమ్ చేస్తున్నప్పుడు కూడా, బ్రదర్ నాకు పెళ్ళి అయిపోయింది, మీరు పెళ్ళైన తర్వాత ఎట్లా మెయింటైన్ చేస్తున్నారంటే, మనం చెయ్యాలి అనుకుంటే ఎప్పుడన్నా మెయింటైన్ చేయొచ్చు. సో హెల్త్ ఈజ్ వెల్త్ అని మా తాతయ్య చిన్నప్పటి నుంచి చెప్తుంటాడు. సో ఆ హెల్త్ ఈజ్ వెల్త్ నేను మెయింటైన్ చేసుకుంటే అదే నా బుడ్డోనికి. అంటే ఆస్తులు ఇస్తే కరిగిపోతాయేమో, కానీ ఇలాంటివి ఆరోగ్యాన్ని అంటే దట్టు అన్న. అదే అన్న, మీ దగ్గర నుంచి ఐ మీన్ ఎవరైనా మేము చూసే ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే అసలు హౌ టు మెయింటైన్ పర్ఫెక్ట్ ఫిట్నెస్. ఐ మీన్ మీ పర్ఫెక్ట్ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారో మాకు తెలుసుకోవాలన్నా. దానికి ఏమన్నా మాకు అంటే కొన్ని సంవత్సరాల నుంచి నాకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి, మీరు ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టరు, మీరు ఎందుకు ఫిట్నెస్ వీడియోస్ చేయరు, మీరు ఎందుకు డైట్, మీరు మెయింటైన్ చేస్తున్న డైట్ మాకు చెప్పండి అవనంటే వేల మెసేజ్లు వస్తాయి. వేల మెసేజ్కి రిప్లై ఇవ్వలేము. మధ్యలో లాక్డౌన్లో నేను ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వడం ఆన్లైన్లో చేశారు కదన్నా. ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చాను. సో ఎట్ లాస్ట్ ఇంకా బిగ్ బాస్ తర్వాత నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే బిగ్ బాస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి మీరు రీచ్ అయ్యారు, మీతో పాటు మీ ఫిట్నెస్ని కూడా రీచ్ చేశారన్న. సో ఆ బిగ్ బాస్ వల్ల చాలామందికి ఇంకా ఎక్కువ రీచ్ అయ్యాను కాబట్టి నేను అనుకున్నా ఇదే రైట్ టైం అని చెప్పి ఇంకా విశ్వ అడ్డా అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్, విశ్వ అడ్డా అని యూట్యూబ్ ఛానల్ అన్న, నా యూట్యూబ్ ఛానల్. సో దాంట్లోనే ఎక్సర్సైజ్, ఫిట్నెస్, అలాగే డైట్కి సంబంధించిన ఫుడ్. అంటే ఇప్పుడు నువ్వు హోటళ్ళల్లో పోయి ప్రతి ఒక్కరిని తీసుకుపోయి కూసబెట్టి మంచిగా అనుకుంటా అట్లనే ఫుడ్ ఉంటుంది. అది తింటున్నప్పుడు కూడా అట్లా టేస్ట్ ఉంటుంది, బట్ హెల్దీ వే ఆఫ్ కుకింగ్ అండ్ హెల్దీ వే ఆఫ్ ఫుడ్. సో ఎలా డైట్ మెయింటైన్ చేస్తా నేను నా డైలీ రొటీన్ ఎట్లుంటుంది. అండ్ చాలామంది బిగ్ బాస్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత అన్న మీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంది అవన్నీ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏవేవైతే అడిగిరో 100 క్వశ్చన్లు ఉన్నాయి, వాళ్ళందరికీ ఆ దేవుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో ఆ దేవుడు దయ, నా ఇఫ్ గాడ్స్ విల్, ఆ దేవుడు దయ ఉంటే నిజంగా ఆ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ ఇస్తా. అది ఫుడ్, ఫిట్నెస్, డైట్, స్టైలింగ్ అండ్ ఓవరాల్ అన్నీ మ్యాక్సిమం నా ఇప్పటివరకు నేను ఏదైతే 20 years నుంచి నా ఇండస్ట్రీలో మెయింటైన్ చేసుకుంటూ వచ్చినానో అవన్నీ నా యూట్యూబ్ ఛానల్లో చేద్దామని అనుకుంటున్నా. సో అది ఎక్కడి వరకు వెళ్తుందో చేయాలన్నా. ఇదిగోండి అబ్బాయిలు చదువుతున్నారా, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు కూడా. పెళ్లి కాని వాళ్ళు ఏమో అమ్మాయిలు ఇంప్రెస్ చేస్తాం. మామూలుగా నాలాగా కాదు కానీ అన్నలాగా బాడీ మెయింటైన్ చేయాలంటే విశ్వాస్ అడ్డా యూట్యూబ్ ఛానల్ చూడండి. అందులో చెప్పారు ఇప్పుడు భయ్యా చదువుతున్న మొత్తానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఛానల్ నేను కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్ మామూలుగా ఉండదు, ఇప్పుడే చెప్పేశారు ఏమేమి ఉంటాయో దాంట్లో అన్న. బట్ నాకు ఇంకో 2-3 క్వశ్చన్లు ఉన్నాయి అన్న, దాడి చేస్తాను మీదకి క్వశ్చన్స్. దాడి నాకు అట్లా దాడి చేస్తే నాకు బాగా ఇంపార్టెంట్. చూసినా టాస్క్లో అక్కడికే వస్తున్నారు. టాస్క్ అంటే అందరూ విశ్వాసం డక్కుని చూసేవాళ్ళు, అందరిని భయపెట్టేసావు. ఏం లేదు, బాడీ వల్ల బయట పెట్టేసావు. యాక్చువల్లీ నేను చూసిన క్వశ్చన్ మర్చిపోదామని చెప్పి రాసుకొచ్చుకున్నాను అన్న. ఇది జేఎన్టీయూ క్వశ్చన్ పేపర్లకు ఎంత ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఏ సెలబ్రిటీ వచ్చినప్పుడు నేను క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను. ఐ మీన్ మీరు అడిగి అడుగుతూ ఉంటా. బట్ విశ్వభయ్య వచ్చినప్పుడు నేను ప్రిపేర్ అయ్యొచ్చా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది ఒక అభిమానం, భయం, గౌరవం అవన్నీ కూడుకున్నాయి. ఇది చెమట కూడా పడుతున్నాయి, అందుకే పక్కన ఉంటే నీకు చెమటలు పడుతున్నాయి. నాకైతే నేను ఎందుకు అప్పుడు నవ్వుతూనే ఉన్నా అంటే ఐమ్ ఫీలింగ్ సో అంటే హ్యాపీ.
నేను దేవుడు ఇంకా బ్లెస్ చేయాలి. నువ్వు కష్టపడి అంటే అక్కడ నుంచి ఇక్కడ కష్టపడి ఇంత దూరం వచ్చినావు, నువ్వు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఓకే లెట్స్ కమింగ్ టు ఇప్పుడు నేను యాంకర్ అన్నమాట. కానీ సార్ మీ బిగ్ బాస్లో బెస్ట్ మూమెంట్ ఏదన్నా ఒక బెస్ట్ మూమెంట్ షేర్ చేసుకోండి అన్న. నా బెస్ట్ మూమెంట్ అంటే 9th వీక్ ఎలిమినేట్ అవడం అన్న. అంటే బెస్ట్ మూమెంట్ అంటే ఎప్పుడైతే నేను శ్రీరామ్తోని నాకు ఫస్ట్ వీకే అంటే ఒక కనెక్షన్ ఏర్పడింది ఫస్ట్ వీకే. ఆ తర్వాత ఆ వీక్స్ అట్లా వెళ్తూ ఉండగా శ్రీరామ్తో బాగా బాండింగ్ వచ్చేసింది. శ్రీరామ్తో కానీ మన రవితో కానీ. రవి భయ్యా. సో నా బెస్ట్ మూమెంట్ ఎప్పుడు అంటే నేను కెప్టెన్ అయినప్పుడు. నేను కెప్టెన్ అయినప్పుడు కెప్టెన్ అయ్యారు కదన్నా. నేను 2 times కెప్టెన్ అయినా. అదే గుర్తుంది తేజ నీకు బాగానే. సో నేను కెప్టెన్ అయి ఉన్నా, అక్కడ పనులలో ఫుల్ బిజీగా ఉన్నప్పుడు మా బుడ్డోడు బర్త్డే. అప్పటికి అందరం బాగా కలిసిపోయినాం, టాస్క్లు చేసి అవి చేసి ఇవి చేసి. బట్ ఇంటి సభ్యులు అందరు కలిసి దానిలో ప్రియాంక కానీ అందరు కలిసి మా బుడ్డోడికి కేక్ రెడీ చేసినారు. నేను వాడిని మిస్ అవుతున్నా బాగా. అంటే నా బుడ్డోని నేను పోయినప్పటి నుంచి చాలా మిస్ అవుతాను. పేరేంటి? రాయన్ ఆడి పేరు. రాయన్ బాబా. అందుకే బాబా స్టైల్లో వచ్చారు ఈరోజు. సో రాయన్ బాబా ఆడి పేరు. వాడిని బాగా నేను మిస్ అవుతుండే. ఆ టైంలో ఆ కేక్ వాళ్ళు ఎప్పుడైతే రెడీ చేసినారో దానికన్నా పెద్ద మూమెంట్ ఇంకోటి ఉండదు. అంటే సెలబ్రేట్ చేయలేకపోతున్నా అనిపించింది. కానీ ఆ టైంలో నా ఇంటి సభ్యులందరూ నా ఫ్యామిలీ లాగా వాళ్ళు ఆ కేక్ రెడీ చేసి అక్కడ నా రోజు అవ్వదనుకున్నా, బాగా లేట్ అయిపోయింది. బట్ ఆ రోజు అయ్యేలా చేసినందుకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్కి థ్యాంక్ యూ సో మచ్. నాకు నేను కెప్టెన్ అయినా హ్యాపీయెస్ట్, అది టాస్క్ బట్ అదొక ప్రేమతో జరిగింది. సో ఆ ప్రేమతో వాళ్ళు అది చేసి ఇచ్చారు కదా, దట్ వాస్ మై బెస్ట్ మూమెంట్ అన్న. సార్ ఇంకొక క్వశ్చన్ అన్న. యాక్చువల్గా ఒకసారి యానీ మాస్టరా సంథింగ్ ఎవరు ఎలిమినేట్ అయితే మీరు, అది నాకు కరెక్ట్గా అది గుర్తు రావట్లేదు, మీ తర్వాత యానీ మాస్టర్ ఎలిమినేట్ అయింది మీ ముందా? నా తర్వాత యానీ మాస్టర్ ఎలిమినేట్ అయింది. మీ ముందు మామూలుగా ఎవరు ఎలిమినేట్ అయితే మంచి వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు, వీళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేయడం సంథింగ్ మీరు బాధపడిన సిచ్యువేషన్ మాకైతే టెలికాస్ట్ అయ్యింది. అది ఎవరు ఎలిమినేట్ అయినప్పుడు? అది లోబో ఎలిమినేట్. అది అప్పుడు బయట వచ్చినది ఏంటంటే చెప్తా. ఓకే ఇప్పుడు గుర్తొచ్చింది. లోబో ఎలిమినేట్ అయిపోయాడని మంచి వాళ్ళని అందరినీ ఎలిమినేట్ చేస్తారు, అసలు వాళ్ళని చేయని చెప్పి బాధపడ్డా. అప్పుడు బయట మెమ్స్ బాగా వచ్చింది. ఏంటంటే విశ్వాన్ని ఏడుస్తుంది లోబో వెళ్ళిపోయినందుకు కాదు ఆమె ఉన్నందుకు అని చెప్పి వచ్చింది. అది మీకు తెలుసా? అవునా? మెయిన్ థింగ్ ఎందుకన్నా అంటే దానికన్నా లోబో ఎప్పుడైతే మళ్ళీ సీక్రెట్ రూమ్ వెళ్ళి మళ్ళీ వచ్చినాడు కదా, వచ్చినప్పటి నుంచి టాస్క్లు 100% ఇచ్చినాడు అనమాట. అంటే వాడు అదే కాకుండా లెటర్ ఏదైతే ఉందో సాక్రిఫైస్ చేశాడు. వాడికి బుడ్డోదాన్ని చూడాలని చెప్పి వాడికి ఉంటుంది కదా, బట్ ప్రియాంకకి సాక్రిఫైస్ చేసిండు. అది పక్కకు పెడితే అన్ని టాస్కులు చాలా బాగా ఆడాడు. అన్ని ఆడిన తర్వాత కూడా వాడు బయటికి వెళ్ళిపోయేసరికి నేను తట్టుకోలేకపోయినా. అసలు ఎమోషన్ నేను ఎప్పుడు మీ దగ్గర నుంచి అంత ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అంతేలే, ఆ మొత్తాన్ని బంధించేసి మొత్తం ఎమోషన్స్ బయటికి తీసేదే బిగ్ బాస్. అంటే లేదు, నార్మల్గా నేను ఎమోషన్గా కనెక్ట్ అయితే నేను అట్లనే ఉంటా. సో డన్ అన్న. నెక్స్ట్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఇన్ బిగ్ బాస్. ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే ప్రియాంక అంటే నన్ను భయ్యా అన్న అంటది. అన్న పక్కకి పెడితే అన్న అంటది. అన్న అంటది. అన్న నువ్వు సూపర్ అన్న, అదన్న అసలు నువ్వు ఒక్కడే, నువ్వంటేనే నాకు ఆ రెస్పెక్ట్తో కూడిన భయమా అంటది. కానీ నామినేషన్కి వస్తే స్ట్రాంగ్ అని చెప్పేస్తుంది. నాకు నేను కోపం తెచ్చుకోవాలా లేకపోతే పాపం అనుకోవాలా? నాకు ఫన్నీయెస్ట్ మూమెంట్ ఆ పిల్లదే ఉంటుంది. నువ్వు చూడు, ఆ ఫన్నీయెస్ట్ మూమెంట్ నన్ను బయటకు పంపించేసింది. తను ఒకటే ఓటేసింది, బయటకు వచ్చేసిన. బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ గేమ్. నాకు ఫన్నీయెస్ట్ మూమెంట్ ఎప్పుడు అదే అనిపిస్తుంది అనమాట. బిగ్ బాస్ మొత్తం మీదకి చాలా జరిగింది. శ్రీరామ్ గారు హమీదా గారి జరిగింది. చాలా డ్యాన్స్ మూమెంట్స్ అవన్నీ జరిగినాయి అన్న. నాకు మాత్రం ద బెస్ట్ రొమాంటిక్ మీది అన్న ప్రియాంక డ్యాన్సే. చొక్కా ఇప్పుడు కాదు, చొక్కా ఇస్తావు చాలు.
మొత్తం ఫుల్ ప్లేట్ కనపడింది అంటున్నా. మాటి మాటికి చొక్కా ఇప్పే చాలంటే నాకు అర్థమవుతలేదు తేజ. 6 ప్యాక్ అన్నా, అది అంతే, అంతకుమించి చేయలేదు. అంటే చొక్కా ఒక్కటే ఇప్పామని. అంటే అది బాగా వెళ్ళిందంటగా, బీభత్సంగా వెళ్ళింది. అదే చెప్తున్నా, ఎన్నో జరిగినాయి బిగ్ బాస్ మొత్తం మీద. నాకు బాగా గుర్తున్నది రొమాంటిక్ అది మీ ఇద్దరిదే అన్న, చాలా బాగుంది. అదే ఇంతకుముందు ఆంటీలు అంటున్నావు, ఇప్పుడేమో రొమాంటిక్ అంటున్నావు. అంటే ప్రియాంక బయటికి రాగానే అన్నా మన సాంగ్ చాలా బాగా చాలా ఫుల్ వైరల్ అయిపోయిందన్న అని చెప్పింది. అదే చెబుతున్నా, చాలా బాగా వెళ్ళిపోయింది. అది అది ఎక్స్పెక్ట్ చేయాలి, అన్ఎక్స్పెక్టెడ్ అప్పుడు వచ్చి మీరు ఇద్దరు ఫ్లోలో కొట్టుకేసుకున్నారు. చాలా బాగా వెళ్ళింది అన్న అదని. ఓకే అన్న, మీది లవ్ మ్యారేజ్ కదా? ఓకే, ఈ లవ్ మ్యారేజ్ అందరికీ తెలిసింది. ఇప్పుడు స్మార్ట్ జోడీలో కూడా మీరిద్దరు బాగా వెళ్తున్నారు, ఫైనల్స్ దాకా వెళ్ళాలి మనస్ఫూర్తిగా నేను మా సబ్స్క్రైబర్స్ అందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బట్ అందరికీ తెలియదు మీ ఫస్ట్ క్రష్ నేను ఆల్రెడీ చెప్పేసిన. అంటే మా రిలేటివ్స్లోనే ఉండే తను, బట్ తన మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత షీఈ్ నో మోర్ తను. సో నా ఫస్ట్ క్రష్ తను ఉండే. కానీ అది పక్కకు పెడితే నా ఫస్ట్ క్రష్ అంటున్నావు కదా, ఫస్ట్ క్రష్ అంటే ఒకటే ఉంటుంది అన్నకి, చాలా ఉన్నాయి ఫస్ట్ క్రష్ అంటే అట్లా కాదు, అట్లా అంటలేదు. అది పక్కన పెట్టి ఇంకో ఫస్ట్ క్రష్ అంటే మళ్ళీ అంటే నువ్వు ఒక క్రష్ గురించి అన్నావు కాబట్టి, సో మళ్ళీ ఎందుకు మనం ఎమోషన్ పార్ట్కి వెళ్ళాలి. నా ఫస్ట్ క్రష్ అంటే నాకు హీరోయిన్స్లలో నాకు మనీషా కొయిరాలా గారి మీద ఫస్ట్ క్రష్. నాకు బాగా ఎప్పుడు ఫోటో పెట్టుకుంటాను నా బుక్లో. మనీషా కొయిరాలా గారు ఆవిడ సినిమాలో చేస్తాం, నీకు పొట్టలేదన్న అసలు. నేను కూడా చిన్నగానే ఉన్నా తీయప్పుడు. మీ ఫేవరెట్ ఫుడ్ అన్న? హోమ్ ఫుడ్. ఓకే, అదే నాకు ఇష్టం. మీ అమ్మగారు చిన్నప్పుడు మీకు చేసే వంటల్లో మీరు ఏది ఎక్కువగా ఇష్టపడి తినేవాళ్ళు? నేను ఇప్పటికైనా ఇష్టపడి తినేది, నేను ఎక్కడ వేసినా ఫస్ట్ నేను తినేది టమాటా పప్పు, టమాటా రసం. మా అమ్మ చేసిన టమాటా పప్పు, టమాటా రసం అంటే నాకు ప్రాణం. టమాటా పప్పు, టమాటా రసం భలే ఆన్సర్. నాన్ వెజ్లో అన్నా? బేసిక్గా నేను వెజిటేరియన్. ఇంకా ఈ డైట్లోకి వచ్చిన తర్వాత నాన్ వెజ్ అంటే తప్పనిసరి, తప్పకుండా నేను తినాలి అన్న. నిజంగా ఐ మీన్ పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేయాలంటే నాన్ వెజ్ తినాల్సిందేనా? నాన్ వెజ్ తినాలి అంటే ప్రోటీన్, మనకు న్యాచురల్ ప్రోటీన్ దానిలో దొరుకుతుంది. సో చికెన్లో బాగా దొరుకుతుంది, ఫిష్లో ఉంటుంది, అందుకనే ఇంకా ఎగ్స్లో ఉంటుంది. ఎగ్స్ ఎన్ని తింటాం, ఎగ్స్ చాలా తింటే అంత ప్రోటీన్ కావాల్సి వస్తుంది కాబట్టి. ఎన్ని గుడ్లు వస్తాయో పుడుకుతా ఉంటాయి కదా గుడ్లు. నీకు ఈడ పెరిగింది, నీ గుడ్ల కాదు, నాకు గుడ్లు పెరిగితే నీ గుడ్ల కుండ పెరుగుతుంది అనమాట. వదిలేయకండ్రా బాబు అని అలాగా గుడ్ల కుండ అన్న. ఓకే, మీరు నువ్వు వేరే ఛానల్లోకి వెళ్తున్నావు, WWE అదే www. ఇంకేడికి పోతున్నావు. అదే ఓకే, దాని గురించి 3 డబ్బులు రావాడు, ఓన్లీ 2 డబ్బులు వస్తాయి. టైం అన్న 2:30 అయింది కాదు. సో WWE అది వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్. అది WWEకి వెళ్తున్నారంట కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఎక్స్పోజింగ్. నువ్వు ఏది వంట ఎక్స్పోజింగ్ ఆంటీ www. అంటున్నావు. ఏందన్నది? ఎంటర్టైన్మెంట్. అది ఎంటర్టైన్మెంట్ నా దగ్గర ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కాదు, ఎంటర్టైన్మెంట్. అదే అందులోకి వెళ్తున్నారంట కదా. వెళ్తున్నారు కాదు అంటే 2019లోనే ట్రైఅవుట్స్, అంటే 2019లో ట్రైఅవుట్స్ అయినాయి. సో దాంట్లో నుంచి ఆల్మోస్ట్ 1,30,000 అప్లికేషన్స్. సౌత్ నుంచి ఒక్కడిని నేను సెలెక్ట్ అయిన. దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇండియా మొత్తం నుంచి 1,30,000 అప్లికేషన్ నుంచి ఓన్లీ 70 పీపుల్ సెలెక్ట్ అయ్యారు. దానిలో నేను ఒకడిని. అది సెలెక్ట్ అంటే ట్రైఅవుట్స్ అంటే దానిలో సెలెక్షన్స్ ఉంటాయి, మళ్ళీ 5 days ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఆ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత దానిలో నుంచి 15 నుంచి 20 మంది సెలెక్ట్ అవుతారు. సో దేవడవల్ల అది కూడా సెలెక్ట్ అయిపోయినా వాళ్ళు ఇండియాలో పర్ఫార్మెన్స్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. అది ఓన్లీ ఇప్పుడు లండన్, US, దుబాయ్లో ఉందన్నమాట. సో ఇండియాలో కూడా పెడదాం, ఎందుకంటే ఇండియా చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ పర్ఫార్మెన్స్ సెంటర్ పెడదాం అనుకున్నారు. బికాస్ ఆఫ్ లాక్డౌన్ 2020 అయిపోయింది మొత్తం. సో 2020లోనే జాన్లో అది అయిపోయింది, జాన్ ఎండింగ్ వరకు అది అయిపోయింది. సో మనకి మేలో వచ్చింది అంతా అయిపోయింది, సడన్గా లాక్డౌన్. నెక్స్ట్ అయితే ఇదంతా సెట్ అయిన తర్వాత మిమ్మల్ని అక్కడ చూసి మీరు ఆ కలితో వాళ్ళతో వీళ్ళతో ఫైట్ చేస్తారు. ఇప్పుడు ఆ కలిలో ఫైట్ వద్దు నాకు. అంటే చాలా మందికి ఆ క్వశ్చన్ మాలో ఉందండి. మీరు అక్కడ దాకా వెళ్ళి ఈ లాక్డౌన్ ద్వారా ఆగింది, వీళ్ళు మొత్తం సెట్ అవ్వగానే మీరు అక్కడికి పోయి వాళ్ళలాగా బ్రో ప్లస్ అంటూ వెళ్తారు కదా, అవి ఉంటాయా మీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అక్కడ
వాళ్ళందరూ కొట్టుకుంటారు. అవన్నీ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు పెట్టుకోదు. ఎందుకంటే ఇప్పుడు అంటే నేను ఫ్లో నా లైఫ్లో ఎట్లా ఫ్లో వస్తుందో అట్లా ఫాలో అయిపోతా. సో ఆ టైంలో నాకు ఆ ఫ్లో వచ్చింది, అక్కడికి వెళ్ళా. సో అది అక్కడ అయిపోయిందంటే నా డెస్టినీ, అంటే నేను అక్కడ వరకు అదొక మైల్ స్టోన్, నాకు అదొకటి రీచ్ అయినా అక్కడ వరకే అనుకుంటా. సో అది అక్కడ వరకే అనుకున్నా. సో మళ్ళీ ఇక్కడికి ఎండ్ ఆఫ్ ద డే మన కలమ్మ తల్లి అంటే మనం యాక్టింగ్ ఫీల్డ్ నాకు చిన్నప్పటి నుంచి అంటే నా లాస్ట్ ఊపిరి వరకు కూడా యాక్టింగ్ ఫీల్డ్లో ఉండి నేను ఒక మంచి యాక్టర్ కాదు, ఒక మంచి ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకోవాలని. మీరు కెరీర్ స్టార్టింగ్లో చేసిన డిఫరెంట్ యువ అంటే ఒక యూత్ రోల్, నెక్స్ట్ సత్య, ఐ మీన్ మంచి పనోడు దట్టు యాసతో చేసినారు. జబర్దస్త్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ మీరు ట్రై చేసినారు. ఐ మీన్ చదువుతున్నా మీ కెరీర్లో డిఫరెంట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ప్రెసెంట్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇప్పుడు క్వశ్చన్ అన్నావు కదా, అంటే మీరు ఆల్రెడీ అన్ని ప్రూవ్ స్టార్టింగ్ లోనే డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్రూవ్ చేసుకున్నావు కదా. నా బుక్లోనే ఎప్పుడు ఒకటే అనుకుంటా, ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే. ఓకే, ప్రతిరోజు బుక్ మన లైఫ్ ఒక బుక్ లాంటిదే, ప్రతిరోజు ఒక న్యూ పేపరే ఉంటుంది. సో లైఫ్ లాంగ్ అట్లా పోతూనే ఉంటుంది. నేను వెంకీ సార్ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఆయనతో ఒక రోజు మాట్లాడినప్పుడు వెంకటేష్ సార్తో, తగ్గుబాటి వెంకటేష్ సార్ మై బాస్, నేను ఎప్పుడు నా బాస్ అన్న ఫోన్లో ఒకళ్ళ పేరు ఉంటుంది వెంకీ సార్ది. దృశ్యం షూటింగ్ వెళ్తున్నా విశ్వ, అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ దిస్ ఈస్ మై ఫస్ట్ మూవీ, ఇదే నా ఫస్ట్ మూవీ, ఇదే నా లాస్ట్ మూవీ అనుకుంటా. నా 100% ఇవ్వాలని నాకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పారు సార్ అన్నాడు. ఆయన ఆల్రెడీ సూపర్ స్టార్, బట్ ఇన్ని సినిమాలు చేసిన ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ రోజు నుంచి నా లోపల ఇంకా డెడికేషన్ పెరిగింది. అంత పెద్ద అయినా, అంత రీచ్ అయిన ఆయననే ఈరోజే నా ఫస్ట్ మూవీ అనుకుంటున్నా, ఇదే నా ఇది కరెక్ట్ చేయకపోతే ఇదే నా లాస్ట్ మూవీ అని, ఇదే నా లాస్ట్ డే అనుకుంటున్నా అని వర్క్ చేస్తా నేను అని చెప్పిండు. సో ఎవ్రీ డే ద న్యూ డే. అర్థమైంది, అంతే. పూజ చేయకుండా ఉన్న దాంట్లో చేసుకుని కాల్ చేయకుండా ఉండు అని చెప్పాను నాకు డైరెక్ట్ అయినా. ఓకే డన్. యాక్చువల్గా నేను ఎప్పుడు సెలబ్రిటీస్ని ఐ మీన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి అక్కడ మంచి వెరైటీస్ ఆఫ్ ఫుడ్ని టేస్ట్ చేపిస్తాను. బట్ ఈ రోజు మిమ్మల్ని రమ్మన్నప్పుడు లేదు తేజ నువ్వే నా ఆఫీసు అని చెప్పి ఇక్కడ పిలిచారు. ఇక్కడ కూడా డిఫరెంట్ వెరైటీస్ నాకేమన్నా టేస్ట్ చేపిస్తున్నారా ఇప్పుడు? నేను అది ఎందుకు పిలిపించిన తెలుసా, ఆర్టిస్టులు అంటే వాళ్ళు ఫిజిక్ మెయింటైన్ చేయాలి. అవును, ఓకే. ఫిజిక్ అలా కాదులే, ఆర్టిస్టులు అన్నారు కదా, నేను కుండల గురించి మా ఆర్టిస్ట్ బాబు ఎంతో కష్టపడి అలా ఫిజిక్ మెయింటైన్ చేసుకుంటే నువ్వేమో వాళ్ళని భయ్యా రాబయ్యా అని చెప్పి మంచి మంచి రెస్టారెంట్లు కూర్చోడు కుండలు ఇట్లా తినిపించి కుంభాలు తినిపిస్తున్నావు. వాళ్ళు కూడా కుండలుగా తయారైతే ఎవరా బాజులు అంటే అట్లాంటి ఫుడ్లే కొంచెం జాగ్రత్తగా తింటే సేమ్ టేస్ట్తో నువ్వు ఎప్పుడన్నా నాటుకోడి చికెన్ అబ్బా ఏం స్మైల్ వచ్చింది. వితౌట్ ఆయిల్ తిన్నా? నాటుకోడి చికెన్ వితౌట్ ఆయిల్ ఎత్త తింటామన్నా, ఆయిల్ తేలుతా ఉంటే ఆ ముక్క దాంట్లో మునిగి మామూలుగా తింటా ఉంటా పోద్ది. ఓకే, అవునా? ఇంకోటి రాగి సంగటి ఉంటుంది కదా, కాంబినేషన్ సూపర్ ఉంటుంది అంతా. వితౌట్ రైస్ రాగి సంకటి ముద్ద తిన్నావు ఎప్పుడన్నా? వితౌట్ రైస్ రేర్ అసలు తినలేదు నేను, తినలా. ఆ రెండుని అంటే ఒక డైట్లో ఆ రెండు ఉంటే టేస్ట్ అదే ఉంటుంది, మన డైట్కి సెట్ అవుతుంది. ఆ డైట్ సంబంధించిన ఫుడ్ నేను చేయించిన, అది నీకు తినిపిద్దాము అంటే డైట్ ఫుడ్ అనేది డైట్ ఫుడ్ అది ఏం టేస్ట్ ఉండదు అనే ఫీలింగ్ నీకు తీసేసి అమ్మ డైట్ ఫుడ్లో కూడా ఏమైనా టేస్ట్ ఉందా అనిపిద్దామని పిలిపిస్తున్నాను. టేస్టీ తేజతో టేస్టీ ఫుడ్ విశ్వాన నాకు తినిపిస్తారండి. ఇప్పుడు దాకా నేనే తీసుకెళ్ళి అందరికి ఫుడ్ తినిపించాను. బట్ ఇప్పుడు విశ్వ అడ్డాలో విశ్వాన్న తయారు చేసిన తన హెల్దీ నాటుకోడి పులుసు వితౌట్ ఆయిల్ అండ్ రాగి ముద్ద వితౌట్ రైస్ అంట. మామూలుగా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు టేస్ట్ ఇట్ అన్న. అంటే నేను తయారు చేయలేదు, అదే మా డియర్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, మాస్టర్ షెఫ్ ఒక షెఫ్గా ఉండే ఆయన. సో ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆ ఫ్రెండ్ వచ్చిండు, ఆ ఫ్రెండ్ రెడీ చేసిండు, ఆ ఫుడ్ తిని ఇప్పుడు. ఓకే అన్న, ఓకే. యాక్చువల్గా ఆయన ఈగర్లీ వెయిటింగ్ అనమాట. అసలు ఏంది నూనె లేకుండా నాటుకోడి పులుసు ఏంటో అన్న, ఈగర్లీ వెయిటింగ్. ఓకే అన్న, ఇక్కడ మనకి వచ్చిన మ్యాజిక్ అన్న. యాక్చువల్గా ఎప్పుడైనా అమ్మాయిలు నా ఛానల్కి వస్తే టేస్టీ తేజ ఈ సో క్యూట్ అనగానే ఇక్కడ ఫుడ్ వచ్చేసిద్ది. మరి ఇప్పుడు ఏమనమంట, సరే నేనే అంటాలే, విశ్వ ఈ సో హాట్ కట్ చేసుకో అడగేసుకో. ఎప్పుడు ఉష్కరంగా మ్యాజిక్ చేస్తే ఫుడ్ వచ్చింది. ఈ రోజు ఫుడ్తో పాటు ఈయన వచ్చాడు ఏందన్నా? అంటే ఆయన రాకపోతే ఫుడ్ వచ్చేది కాదు. అంటే ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసింది నేనేనా? ఆయనే సౌరభ్ గారు, మీరు చెప్పింది మాస్టర్ చెఫ్. ఎస్, మాస్టర్ షెఫ్ సౌరభ్. సూపర్ సార్, సక్సెస్ఫుల్ యొక్క ఐ మీన్ మాస్టర్ చెఫ్లో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు మా విశ్వ అడ్డాలోకి వచ్చి మీ యొక్క ఆసమ్ డిషెస్ని మాకు టేస్ట్ చేపిస్తున్నారు.
అండ్ అక్కడ చేసిన డిషెస్ తీసుకొని టేస్ట్ చేయాలి, నేను టేస్ట్ చేస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది అన్న. ఇందులో ఒకడైతే మెచ్చుకోవచ్చు అన్న, ఎప్పుడైనా నేను నిజం చెబితేనే ఫుడ్ వచ్చింది. ఈ రోజు నిజం చెప్పే ఫుడ్ వచ్చింది. దిస్ వై ఇస్ హాట్, దట్స్ వై ఫుడ్ ఈజ్ హియర్. ఏంటో అమ్మాయిలు ఫ్లడ్ చేసుకునే వాళ్ళు అబ్బాయిలు కూడా వాళ్ళు చేస్తున్నా కూర్చోబెట్టి. సరే మళ్ళీ చూసా కాలం చలికాలం కదా, పెదాలు ఆడుతున్నాయి అంతే. పెదాలే కదా ఆడుతున్నాయి. అదే అదే అలా నువ్వేమో రాగి ముద్ద పెట్టుకున్నావు, ఆయన నాటుకోడి పెట్టుకున్నాడు, నాకేందన్న చెక్కి పెట్టారు. అంటే నాన్ వెజ్ నువ్వు బాగా తింటావు కదా, నువ్వు వెజిటేరియన్ అంటే కదా. ఎవరు చెప్పారు వెజిటేరియన్? దూరంగా పెట్టినా అసలు పడదు. నేను ప్యూర్ నాన్ వెజ్. నువ్వు అది కూడా టేస్ట్, అది కూడా మస్తు ఉంటుంది. అవునా అన్న? సరే ఫస్ట్ చికెన్ చేయి. ఏమండి ఆ చికెన్ వితౌట్ ఆయిల్ చేశారు కదా, ఆయిల్ లేకుండా చికెన్ పులుసు ఎట్లా చేస్తారు సార్? మీరే చెప్తారు కదా, ఆయిల్ ఉందో లేదో అన్న. మీ చేతితోనే ఒకసారి నాకు అని మా విశ్వా అన్నకి. పులుసు పులుసు వేయండి పక్కన, ఓన్లీ పులుసు వేయండి. రాగి ముద్ద దాకా సుఖీ బాబా కావాలండి చేస్తాను. నాకు చూసి ఇదిగో దీంట్లో పులుసే చెప్తా, మొక్కల తర్వాత పక్కన వేద్దాం. పులుసు పోయింది, పులుసు రెండు మొక్కలు వేయండి, మెత్తగా వేయండి. నాటుకోడి నాటుగానే ఉంటుంది, రండి. చాలు చాలు చాలు. కాదు ఇది ఫుడ్, నువ్వేది గుర్రం సౌండ్లు ఇస్తున్నావు కాదన్నా ఏదన్నా అంటే. అదే ఇంతకుముందేమో www. అని ఏదో వేరే సైడ్కి పోయినావు, అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వీడియోస్ చూస్తే మొత్తానికి ఏదేదో వచ్చింది అన్ని కనెక్ట్ చేయకండి ఎప్పటికప్పుడే మీరు పోసుకోండి. అలా యాక్చువల్ మీరు బై ప్రొఫెషన్ చెప్పేనా? కాదు భయ్యా, ప్రొఫెషనల్ గా నేను ఒక ఆర్కిటెక్ట్ ని. ఆర్కిటెక్ట్ అంటే బిల్డింగ్స్ డిజైన్ చేస్తాము. సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్ నాకు తెలియదు. ఓకే సరే అది బేసిక్గా సివిల్ ఇంజనీర్లకి ఆర్కిటెక్ట్లకి ఎప్పుడైతే స్ప్లిట్ చేసారో అప్పటి నుంచి గొడవలు నడుస్తూ ఉన్నాయి. అయ్యో అందులో నేను ఏదో కొత్తగా ఏం చేసేది నాకు తెలియదు సార్. నేను ఏదో రఘువరం బీటెక్ తీసుకున్నాను, నాకు తెలియదు అన్నా. ఓకే అన్న, ఇది మెత్తగా ఇగో ఫస్ట్ నేను ఉట్టిదన్న వితౌట్ రైస్ అన్నారు కదా, రాగి ముద్ద కొంచెం నెయ్యి కలిపారా? బటర్ ఓన్లీ చేతి కలుపుకోకూడదని చెప్పి కలిపాము అంతే. ఏంటంటే మెత్తగా బాగా ఉంది బాబాకే, చాలా మెత్తగా ఉంది. అండ్ దీంట్లోకి ఐ మీన్ ఉట్టి రాగి ముద్ద కాదు, ఆ గ్రేవీ మిక్స్ పోతా ఉంది, అది కూడా అవుతుంది అన్న. మళ్ళీ డాట్ పెట్టు, www. రాయలసీమ ఎక్కువగా అటు సైడ్ చేసుకుంటారు. అన్నా రైస్తో చేసేదానికి వితౌట్ రైస్ చేసేదానికి తేడా ఏంటన్నా? అండ్ ఇది మనకి హెల్త్కి ఎలా ఉపయోగపడింది? సో బేసిక్గా మనకి ఒక అపోహ ఉంది, మిల్లెట్స్ అనేది ఏదైతే ఉందో డైజెషన్ కొంచెం కష్టం అవుతుంది అని. సో అందుకోసం అనేది దాన్ని మన ట్రెడిషన్ నుంచి కొంచెం ట్రెడిషన్లో ఉంటూ దాన్ని వాళ్ళ యొక్క క్రియేటివిటీ వాళ్ళకు దాంట్లో రైస్ వేసి చేయడం స్టార్ట్ చేశారు మన పూర్వీకులు. ఒక రీజియన్ పర్టికులర్గా ఎక్కడైతే రైస్ ఎక్కువ పండుతుందో అండ్ ఎక్కడైతే రాగి తక్కువ పండుతుందో దట్ ఇట్స్ ఎ కాంబినేషన్. ఇప్పుడు కర్ణాటక రాయలసీమ అటువైపు పోయినప్పుడు ఏమవుతుంది, మీకు రాగులు ఎక్కువ పండుతాయి, రైస్ తక్కువ. సో ఇక్కడ రాగులు అనేది స్టేబుల్ ఫుడ్ రైస్ కన్నా. దట్స్ వై అంటే టేస్ట్ కోసం రైస్ కలుపుతారు తప్పితే దానిలో స్పెసిఫిక్గా అంటూ ఏం లేదు. ఇక్కడ పండుతుంది కాబట్టి కలుపుతాం. ఓహో ముందు రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే పండింది కాబట్టి కలిపారు, కలిపేవారు కాదు. బేసిక్గా నువ్వు బాగా తింటా అని తెలుసు, చెప్పినవు తింటా. ఇటు తినుడు తక్కువ, కొరుకుడు ఎక్కువ ఉంది, అంటే చెవు కొరుకుడు. కింద రాస్తున్నాడు అప్పటి నుంచి, తొడలు ఎందుకు రాసుకుని అర్థమవుతలేదు నాకు. ఇది దొరదపడుతుంది దీంట్లో గొక్కలేక చేతికే ఉంటుంది కదా దురద. ఓకే ఓకే అమ్మా అంటే జస్ట్ ఫ్లో కాదు, నేను జస్ట్ ఏం జోక్ చేసి నిజంగా మాట్లాడుతున్నా. అంటే ఏదో సారీ చెప్తా అనుకున్నా, ఏదో ఫ్లోలో వస్తుంది నిజాలు చెప్తున్నా. నాకు ఇది అంటే నాకు గుర్తుకొచ్చింది అన్న. ఇదివరకు మా ఇంటర్లో మా సైన్స్ ఫిజిక్స్ సార్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఏమైనా తిట్టారనుకో, అంటే కోయెడ్ కాదు, ఓన్లీ బాయ్స్ ఉండేవాళ్ళు అందరం. కాప్ వస్తే తిట్టాడు, నేను ఒకసారి పక్కన కూర్చున్నా, చూస్తూ వచ్చింది నా దగ్గరికి. అది ఏంట్రా ఫీల్ అయ్యావా అన్న. చెప్పురా బాబు అంటే అవును సార్ అన్న. ఫీల్ అయ్యావా అంటే అయ్యో గుర్తు అట్లా సడన్ కదా. ఫీల్ అయ్యావా అంటే
ఇంట్రెస్టింగ్ వింటున్నారు అందరూ. సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఫీల్ అయ్యా అంటే అవ్వలేదు సార్. టైం ఏందా నీకు? అవ్వలేదు అవ్వలేదు అన్న. అవ్వలేదు అంటే అంటే కాదు, ఇప్పుడు నువ్వు ఒకటే ఎపిసోడ్ పిలిచినావు, నన్ను 2 ఎపిసోడ్లకు పిలిచినావు. ఆయన చూడాలి లాగట్లా. ఆయన చేసి నాకు నచ్చినట్టు ఉంది. ఫీల్ అవ్వ అంటే అవ్వలేదు సార్. లేదండి సార్ అన్న. నువ్వైనా పీకేది ఏముందలే అన్నారు. అయ్యా పోయిందన్న, గుర్తొచ్చి వాట్సాప్ మెసేజ్ పెడతాను. సారీ. ఫుడ్ ఎట్లుంది? ఫుడ్ ఎట్లుంది? ఫుడ్ బాగుందన్న, బ్రహ్మాండంగా ఉంది. యాక్చువల్గా ఇది ఏ రెస్టారెంట్లో దొరికిద్దో చెప్పండి, పోయి తెచ్చుకుంటా. నే రెస్టారెంట్లో దొరకదు. నా ఛానల్ గో, విశ్వాడ్డా గో. ఆల్రెడీ ఎట్లా ప్రిపేర్ చేయాలో, ఎట్లా ప్రిపేర్ చేసినామో చెప్పాము, చూపించాము. ఎప్పుడన్నా తినాలనుకుంటే ఆ రెస్టారెంట్ కాకుండా మనం ఇంట్లో అంటే ఎందుకంటే కొంచెం అట్లా చేసినా ఎట్లా ఎక్సర్సైజ్ చేయవు. సో ఇది ప్రిపేర్ చేయాలంటే కొంచెం నేను చేసినప్పుడు నాకు తెలుసు, ఆ రోజు జిమ్ చేయకపోయినా నా ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది. అట్లా కొంచెం వంగవాడి చేస్తే, అంటే వంట చేస్తే ఓకే, వంట చేస్తే కొంచెం తగ్గుతుంది పొట్ట. పొట్ట తగ్గుతుంది అండ్ టేస్టీ ఫుడ్ తినొచ్చు. ఇట్లాంటి ఫుడ్ తింటే నిజంగానే పొట్ట తగ్గుతుంది. సూపర్ అన్న. ఎందుకంటే వీటిలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది. అది కాకుండా సైడ్లకి వెళ్ళి ఆయిల్ వేస్తారు కదా, ఆ సైడ్లో నుంచి చేసే ఆయిల్ వల్ల ఈ సైడ్ పెరుగుతాయి. అది మొక్క కూడా ఐ మీన్ ఆయిల్ లేకపోయినా కూడా ఆ వాటిలో ఉన్న నీళ్ళ ద్వారా బాగా ఉడికినట్టు ఉంది. దట్టు ఇది నాటుకోడి కాబట్టి. నాటుకోడి బేసిక్ ఇంత మెత్తగా అవ్వదు, బట్ చాలా వండర్ఫుల్. థ్యాంక్ యూ. నిజంగా మస్తుంది. అది నాటుకోడి చికెన్ లాగా లేదా? అదే అన్న, అరకి తెప్పించారు వాళ్ళు. అదే నాటుకోడే చికెన్ తింటుంటే నాటుకోడి చికెన్ తింటున్నట్లు అంత టెండర్గా కుక్ అయిందంటే బాగా ఉడికింది. నువ్వు పైసలు ఇచ్చి తెప్పిస్తున్నాడు. నాటుకోడి ½ కిలో తెచ్చాడు. నీకు అంటే చూసి చెప్పేస్తావు, ½ కిలో కూడా చెప్పేస్తావు నువ్వు. బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అన్నిట్లా. వీటిలోనైనా ఇంకా అన్నిట్లు ఉందా? ఓన్లీ ఇదే అన్న. ఏది? పండం. అదే తినడము నాకు నేనుగా ఓకే. ఓకే డన్ అండి అన్న. ఇప్పుడు ఇంకా ఐ మీన్ ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ మీరు ఏం చేసి పెట్టారు మా విశ్వ అన్నకి? ఇంకా చాలా అనుకున్నాము. అన్ని సీక్రెట్. అవన్నీ ఓకే, మన దగ్గర కాదంటే ఆ విశ్వ అడ్డాలోనే చూడండి పోయి. లేకపోతే నీ అడ్డ వచ్చి అన్నీ చెప్పాలా ఏంది? వద్దులే అన్న, నాకు ఇప్పుడు రావటమే మీకు చాలా హ్యాపీ. ఇంకా చాలు, ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టను. నాకైతే బేసికల్గా ఈ నాటుకోడి విత్ ఐ మీన్ రాగి ముద్ద చాలా బాగుంది. బట్ విద్యాలుగా చట్నీ చేశారు కన్నా, అందుకన్న చట్నీ దున్నేద్దాం. ఏదోద్దువా కానీ తినాలి, నువ్వు తినాలి. తిని టేస్ట్ తెలుస్తేనే కదా. ఫర్ వెజ్ లవర్స్ పల్లీ చట్నీ విత్ రాగి ముద్ద అంట. నేను ఇప్పటిదాకా పల్లీ చట్నీలోకి రాగి ముద్ద అబ్బా ఏందని ఇంత గట్టిగా. మన హైదరాబాద్లో చట్నీ అంటే నీళ్ళు బాగా చేయడానికి అటువంటి చట్నీ, ఇది చట్నీ రాగి ముద్ద అర్థం కాదు, ఎంత గట్టిగా ఉంది. అంటే అట్లాంటి చట్నీ తింటే మంచి క్వాంటిటీ పల్లీలు ఉంటాయి, అట్లా అవుతుంది. అది కూడా ప్రోటీనే. బ్రో అది రాగి ముద్దతో తినమన్నా, ఉట్టి ముద్ద తినమని దాన్ని. చట్నీ బాగుంది బ్రో, రాగి ముద్ద ఐ మీన్ అది బాగాలేదని కాదులే కానీ ఇది కూడా కొంచెం కొత్త టేస్ట్ అన్న. అందుకే వెజ్లో కూడా టేస్ట్లు ఉంటాయి, వెజ్ కూడా తింటుండాలి అప్పుడప్పుడు. ఏమండి వెజ్ లవర్స్, మీకోసం రాగి ముద్ద ఇటు పల్లీ చట్నీ. ఈ పల్లీ చట్నీ కూడా స్పెషల్గా చేసి కొడతారు. దాంట్లో కూడా ఆయిల్ లేదు, అదే పోపే లేదు కదా, పోపు లేదు, ఏం లేదు. పోపు నువ్వు వేస్తున్నావుగా, రోస్ట్ చేస్తున్నాం కానీ ఆయిల్ వేయకుండా రోస్ట్ చేశారు పచ్చిమిరకాయ, ఇక దాన్ని మిక్స్ చేస్తారు. ఓకే, ఈ టెక్నిక్ అంతా ఎలా తెలుసుకోవాలని అక్కడ చూద్దాం. నాకైతే పల్లీ చట్నీ ఎక్కడ చూద్దాం? విశ్వ అడ్డా అట్లా చెప్పు కదా, ఎక్కడ చూద్దాం అంటే ఆ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ యొక్క రెసిపీ యొక్క వీళ్ళు ప్రిపేర్ చేసిన లింక్ కూడా అన్న నాకు పంపిండి అన్న, కింద డిస్క్రిప్షన్లో పెట్టుకుంటాను నేను కూడా. నేను పంపించాల్సినందుకు నువ్వు ఆ ఛానల్ పోతే కింద నీకు కాపీ అని వస్తుంది కదా, రాదా? అదే నువ్వు రిస్ట్రిక్షన్లు ఏం లేవు అంటే కాదు, బిగ్ బాస్ హౌస్ నేను ఎక్స్ట్రా ఎక్కడ ఉన్నా నేను సెన్స్ లో వచ్చేసి ఏదో అంటే నువ్వు వేరే వాళ్ళు ఉన్నావు, దాంట్లో కొన్ని రిస్ట్రిక్టెడ్ ఉన్నాయి కదా. మీరు కూడా చూస్తారా టేస్ట్? ఇది చాలా బాగుంది, చూసేసాను. ఇప్పుడు నీ అడ్డకు వచ్చినప్పుడు నువ్వు చెప్పింది అయినా నీ ఛానల్ కదా, నాదేం లేదంటే మీ అందరు తలా చేసి దీన్ని అక్కడ తీసుకొచ్చారు. ఇది నా తల చేసి తీసుకొచ్చా, కానీ
వెజ్ అయితే చాలా బాగుంది, నాన్ వెజ్ కూడా సూపర్ ఉంది. డిఫరెంట్ వెరైటీస్ మన వాళ్ళ దగ్గర తినేద్దాం. మన భయ్యా చూపిస్తున్నారు మనకి. ఆహా. చాలా బాగుంది కదా, అమేజింగ్. ఇవ్వండి, మేము తింటూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉంటాం. ఎందుకంటే నువ్వు పిలవగానే రావడానికి నిన్ను పిలిపిస్తే ఎందుకంటే ఇప్పుడు మా ఫుడ్ మేము చేసుకుంటే మాకు మంచిగా అనిపించవచ్చు. చాలా బాగా నచ్చిందన్న. కానీ నేను పిలుస్తూ నువ్వు చెప్తావు కదా ప్రాపర్గా, ఇన్ని హోటల్లో తిరుగుతావు, ఎన్నో పెద్ద పెద్ద రెస్టారెంట్లో తింటావు కదా, సో నువ్వు ఇంకా బాగా చెప్పగలుగుతావు కాబట్టి నేను పిలిపించి ఫుడ్ పెడుతున్నా. మసాలా హ్యాపీగా హెల్దీ ఫుడ్ వితౌట్ ఆయిల్, నాటుకోడి పులుసు అండ్ దిస్ రాగి ముద్ద వితౌట్ రైస్ చాలా హెల్తీగా ఉంది. పల్లీ చట్నీ కూడా సూపర్ ఉంది. నేను చాలా బాగా సాటిస్ఫై అయ్యానన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి వంటను మా విశ్వాస ఛానల్లో చేయించినందుకు అండ్ మీ దగ్గర చేయించిన వంట నా దగ్గర తీసుకొచ్చి నాతో టేస్ట్ చేయడం నేను చాలా హ్యాపీగా ఉన్నానన్నా. అండ్ ఇలాంటి ఇంకా మంచి హెల్దీ టిప్స్ అండ్ ఫుడ్ వీడియోస్తో పాటు అండ్ హెల్దీ హౌ టు గ్రో కండల్ అలాంటివన్నీ మనం ఇస్తున్న దాంట్లో ఉండి. అండ్ ఆ గ్రూమింగ్ సెల్ఫ్ గ్రూమింగ్ భయ్యా చూసారా ఎంత ముద్దడ్డ వచ్చిందా? టైంకి ముద్దడ్డ వస్తుంది, టైంకి నీకు చలికాలం గుర్తొస్తుంది, టైంకి నీకు పెదవులు ఎండిపోతున్నాయి, టైంకి నాలుక బయటకు వస్తుంది. నాకు అర్థమవుతలేదా ఏందా? ముద్దడ్డ వచ్చింది. ముద్దే కదా, ముద్దకే వస్తుంది కదా. ఓకే, ముద్దనే కదా. ఓకే ఫైన్, ముద్దే. ఓకే ఫైన్. అసలు ఇలాంటివన్నీ ఇంకా భయ్యా దగ్గర మంచి టైమింగ్ కూడా ఉంటుంది. అటువంటి మొత్తం మీరు అతని ఛానల్లోకి వెళ్ళి బిగ్ బాస్లో మనకు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఇంకొన్ని వీక్స్ ఉంటే బాగుంటుందని మనం అందరం కోరుకున్నాం. ఇంక కంటిన్యూస్గా మనతోనే ఉండడానికి మనతో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టేశారు, విశ్వ అడ్డా అంట. దున్నేస్తాడు భయ్యా. అండ్ డన్ భయ్యా, పిలవగానే మా టేస్టీ దగ్గర వచ్చి మాతో పాటు మీరు చేసిన వంట మాతో రుచి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మీకు కూడా అండి. అండ్ ఫైనల్గా అన్న ఒక్క మాట అన్న, ఈ ఫుడ్ ఇలాంటిది ఆయనతో చేసినందుకు మీకు ఎలా ఉంది ఫీల్? భయ్యాన్ని పిలిచి చేయించుకున్నారు కదా. ఎందుకంటే ఫుడ్ చేయించుకొని తింటే ఇప్పుడు ఇంట్లో మమ్మీ కానీ వైఫ్ కానీ చేసి పెడతారు. అండ్ ఎప్పుడైనా నాకు ఆ కేక్స్ కొంచెం ఏమంటారు క్రేవింగ్స్ వస్తాయి కదా, డైట్లో ఉన్నప్పుడు తినలేము కేక్లు అవి. సో ఈ బ్రదర్ అన్నీ వితౌట్ షుగర్ బెల్లంతో కేక్స్ తయారు చేయడము, మఫిన్స్ తయారు చేయడము, చాక్లెట్స్ కూడా తయారు చేయడం ఓన్గా. సో అవన్నీ నాకు పంపించడం, నేను తినడం నాకు బాగా ఇష్టం అనమాట. సో నేను అనుకున్నా నుంచి భయ్యా మీకు పరిచయం, మీకు పర్సనల్గా ఎందుకంటే శ్రద్ధ తిను ఒకేసారి సెలక్షన్స్కి వెళ్ళారు, ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. శ్రద్ధ వెళ్ళలేకపోయింది, నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చిన్నోడి దగ్గర మేమిద్దరిలో ఎవరన్నా ఒకరు ఉండాలి. అందుకని తను డ్రాప్ అయిపోయింది. తను సెలెక్ట్ అయినా కానీ వెళ్ళకుండా తను అనేది మన ఇద్దరిలో ఎవరొక్కరు వెళ్ళినా ఓకే కదా, నేను డౌన్ అయిపోతా, నేను ఆగిపోతా, నీకు ఇది బాగా ఇంపార్టెంట్ అని నన్ను బిగ్ బాస్కి పంపించింది. నెక్స్ట్ సీజన్ మాస్టర్ చెప్పి మీరు వెళ్ళాలి. సో అప్పటి నుంచి పరిచయము అంటే కనెక్షన్స్ అనేవి విత్ ఇన్ కొన్ని నిమిషాల్లో అయిపోతాయి. మాకు నిమిషాల్లో ఆ కనెక్షన్ ఏర్పడింది. సో దానివల్లనే ఈరోజు ఈయన ఇక్కడ ఉన్నాడు. సో ఇద్దరము ఒక షోలోంచి బయట ఉన్నాము, కానీ ఇద్దరం కలిసి ఒక షో చేస్తున్నాము. మీరు అంటుంటే ఏమన్నా భయ్యా 9th వీక్ వెళ్ళినట్టు ఈయన కూడా మాట్లాడారు 9th వీక్ వెళ్ళినాడంట. కోఇన్సిడెన్స్ అది. మీకు మాత్రం 9th వీక్ తో ఆపకండి బాబు, నాకు చూస్తా ఉన్నాను ఇబ్బంది లేకుండా. ఇది మేము ఆపే వరకు నడుస్తూనే ఉంటుంది, మా అంతటా మేము ఆపే వరకు నడుస్తూనే ఉంటుంది. అది నడిపించాల్సింది మీరే. యా. అండ్ దాన్ని నన్ను ఫైనల్గా టేస్టీ దగ్గరికి రావటం అండ్ నాతో ఈ ఫుడ్ బ్లాగ్ చేయడం అదృష్టం అట్లాంటివి అన్నీ అందరూ అంటారులే కానీ అన్న అది కాదు. కానీ నిజంగానే కాదు అన్న, ఎలా ఉంది ఇంట్రాక్షన్? బాగానే ఉన్నా, బాగానే చేశాను, ఇబ్బంది లేదు. అప్పుడు చూసిన తేజాకి ఇప్పుడు చూసిన తేజాకి అంటే మీరే చెప్పగలరు, ఎందుకంటే ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ కూడా మీరే చూశాను నన్ను. ఇబ్బంది అంటే ఇది ఒక్కటే, కానీ నిజంగానే నీకు ఓకే ఆ టైంకి పెద్దలు ఎట్టుకోవడం వల్ల అయింది. కానీ బట్ నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా తేజ. ఆల్రెడీ రాగానే కూడా చెప్పిన, నువ్వు ఎట్లయితే ఇండస్ట్రీకి వచ్చినావు నాకు తెలుసు, అండ్ నువ్వు ఎంత స్ట్రగుల్ చేసినావు ఆ టైంలో నాకు తెలుసు. అండ్ నువ్వు ఎంట్రీ ఇచ్చేసినావు, కొన్ని రోజుల తర్వాత నేను ఎగ్జిట్ ఇచ్చేసిన అక్కడ నుంచి. బట్ స్టిల్ అక్కడ నుండి నేను ఎక్కడ కలిసాను అదే రెస్పెక్ట్. పక్కకు పెడితే ఆ రోజు ఉన్న తేజకి ఈ రోజు ఉన్న తేజకి 100% గ్రాఫ్ ఉంది. ఆ గ్రాఫ్ ఉన్నా కానీ నువ్వు ఆ బేస్ మర్చిపోలేదు చూడు, ఆ రూట్స్ ఎవరైతే మర్చిపోరో దేవుడు వాళ్ళని ఎప్పుడు పైన పెడతాడు. సో నువ్వు ఇంకా ఎదుగుతావు ఆ దేవుడు దయ వల్ల. నీకున్న ఏదైతే గుణం ఉంది చూడు, నా గుణమే నేను కాపాడుతుంది. జస్ట్ బీ లైక్ దిస్, జస్ట్ ప్రే టు గాడ్, నువ్వు ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఫైనల్గా మళ్ళీ ఇంకొకసారి చూద్దాం, విశ్వ అడ్డా అన్న దున్నేస్తున్నాడు.
థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ అన్న. బాయ్ బాయ్. బాయ్.